హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం, దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. సార్, ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఈరోజు మీ ముందుకు రావడానికి కూడా ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వస్తున్నాం. ఆ వెహికల్ బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లో పెట్టడం జరుగుతుందండి. వెహికల్ వచ్చేసరికి టయోటా ఫార్చునర్. ఈ వెహికల్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు మేము చేస్తున్న ప్రతి బండి, కొని అమ్ముతున్న ప్రతి బండి ఆంధ్ర వెహికల్ అవ్వచ్చు, లేదంటే తెలంగాణ వెహికల్ అవ్వచ్చు అండి. బట్ ఈరోజు మేము తీసుకున్న బండి, మీకు చూపిస్తున్న బండి అదర్ స్టేట్ వెహికల్ అండి, ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్. కాకపోతే ఈ ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ 2019లో ఏపీకి ట్రాన్స్ఫర్ అయిందండి. 2019 నుంచి 2024 ఆగస్టు వరకు మన ఆంధ్రాలోనే సర్వీసులు జరిగినాయండి. A to Z, పిన్ టు పిన్ అన్నీ మేము చెక్ చేసుకున్న తర్వాతే మీ ముందుకి ఈ వెహికల్ తీసుకురావడం జరుగుతుంది. ఆ వెహికల్ వచ్చేసరికి టయోటా ఫార్చునర్ అండి, 2011 మోడల్. టైర్లు అయితే కనుక ఒక 2 టైర్లు బాగున్నాయి, 2 టైర్లు కొంచెం యావరేజ్గా ఉన్నాయి. ఇన్సూరెన్స్ మాత్రం లైవ్లో ఉందండి. వెహికల్ చూపించే ముందుగా మాదొక మాట. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒకసారి వీడియోలోకి వెళ్దామండి, బండి చూపిస్తాను రండి. హలో అండి, హాయ్. నేను మీకు ఇందా చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకొని వచ్చానండి 2011 టయోటా ఫార్చునర్. ఈ వెహికల్ గురించి ఇందాక చెప్పానండి, ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్. మేము ఫస్ట్ టైం కొనటం, మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి. ఈ వెహికల్ వచ్చేసరికి ఢిల్లీలో 2019 వరకు ఆ ప్రాంతంలో ఉందండి. 2019 నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఈ కస్టమర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ ట్రాకే. అంతకుముందు ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్కి కూడా మేము ట్రాక్ చెక్ చేసామండి, అది కూడా కంపెనీ ట్రాకే. ఎక్కడ వెహికల్ పార్ట్లు మార్చడం కానీ, యాక్సిడెంట్ అవ్వడం కానీ ఎటువంటి ఇది లేదండి. ఈ వెహికల్లో ప్లస్ చెప్తాను, మైనస్ చెప్తాను. మేము ఫస్ట్గా కొంటున్న ఈ అదర్ స్టేట్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఒకసారి చూసి కాల్ చేయొచ్చండి. ఈ వెహికల్ వచ్చేసరికి 2011 టయోటా ఫార్చునర్, 4 వీల్ డ్రైవ్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ తిరిగింది కూడా 3,20,000 కిలోమీటర్లు తిరిగింది. ప్రతి 10,000 కిలోమీటర్లకి కంపెనీ ట్రాకే మెయింటైన్ చేశారండి. వెహికల్ అయితే కనుక మీరు బాడీ లైన్ చూసుకోవచ్చు. ఈ వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరేనండి. ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్కి అయితే కనుక నెంబర్ అప్డేట్ చేస్తాను. సో మీరు బాడీ లుక్ చూసుకోవచ్చండి. అవుట్ సైడ్ మీరు ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు వెహికల్ అయితే చాలా బాగుంది. అంటే చాలా వరకు అదర్ స్టేట్ వెహికల్స్ అనేది ఎలా ఉంటాయా ఏంటా అనేది చాలా వరకు కంగారు పడే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనే డౌట్తో ఉంటారు. బట్ ఈ వెహికల్కి అయితే కనుక అట్లాంటి ప్రాబ్లం అయితే లేదండి. వెహికల్ అయితే కనుక పక్కా ఆర్సీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ మీకు అప్డేట్ ఇస్తానండి. ఈజీ నేమ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఈ వెహికల్ వచ్చేసరికి ఇంటీరియర్ మీరు ఒకసారి చెక్ చేద్దామండి. ఇంటీరియర్ కూడా చూడొచ్చండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇంటీరియర్. రీడింగ్ కూడా మనకి 3,20,000 కిలోమీటర్ల వరకు కంపెనీ ట్రాకేనండి. 3,21 ఆ విధంగా కంపెనీ ట్రాక్ మెయింటైన్ చేశారండి. ఇన్సూరెన్స్ అయితే కనుక ఫుల్ ఇన్సూరెన్సే ఉంది. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ వాల్యూ అయితే ఉందండి. ఈ వెహికల్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ వస్తుందండి సేఫ్టీ ఫీచర్స్లో. టైర్స్ అయితే కనుక ఫ్రంట్ 2 టైర్లు బాగున్నాయి, వెనక 2 టైర్లు యావరేజ్గా ఉన్నాయి. ఈ వెహికల్లో థర్డ్ రోలో కూర్చున్నా కూడా మనకి కంఫర్ట్ రో అండి. ఇది యాక్చువల్గా అయితే 7, 8, 9 మెంబర్స్ వరకు కంఫర్ట్గా జర్నీ చేసే వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీరు వెహికల్ ఇంటీరియర్ కానీ అవుట్ సైడ్ కానీ మీరు చూడొచ్చండి, చాలా నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్. వెహికల్ ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం కానీ, దెబ్బలు తగలడం కానీ ఏమీ లేదండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను.
సీట్ కవర్లు మాత్రం చాలా బాగున్నాయండి, ఫుట్ మ్యాట్స్తో సహా ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ వెహికల్ డ్యామేజ్ అయింది, యాక్సిడెంట్ అయింది అనేది అయితే లేదండి. చాలా రీజనబుల్గానే మనకి ఈ బండి దొరికే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇంటీరియర్ చూసుకోవచ్చండి. సెవెన్ మెంబర్స్ కంఫర్టబుల్గా జర్నీ చేసే వెహికల్ అండి. ఈ వెహికల్ ఫైనాన్స్ వస్తుందా లేదా అంటే ఇప్పటి వరకు మేము ఏపీ తెలంగాణ వెహికల్స్ మేము లోన్ ఏర్పాటు చేసామే తప్ప అదర్ స్టేట్ వెహికల్కి ఇక్కడ మారిన తర్వాత లోన్ వస్తుందా లేదా అనేది మాకు డౌట్గానే ఉందండి. ఎవరైనా లోన్కి అవకాశం ఉందా అని అడిగితే కనుక నేను అడిగి మీకు చెప్తానండి. లోన్ విషయాలు అయితే కనుక వెహికల్ అయితే రేర్ బంపర్ నుంచి ఫ్రంట్ బంపర్ వరకు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక చాలా బాగుందని, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ రేర్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వరకు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రయల్ వేసిన తర్వాతే ఈ వెహికల్ మీరు రేట్ బార్గెన్ చేయొచ్చండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. వెహికల్ వచ్చేసరికి 2011 టయోటా ఫార్చునర్ అండి. ఇన్సూరెన్స్ లైవ్లో ఉంది. టైర్లు అయితే కనుక 2 టైర్లు బాగున్నాయి, 2 టైర్లు యావరేజ్గా ఉన్నాయండి. ఈ వెహికల్ సేల్ ప్రైస్ వచ్చేసరికి ఫిక్స్డ్ రేట్ ఒకటి చెప్తానండి, బట్ అందులో అయితే బార్గెన్ అయితే ఉండదు. ఇదే మోడల్ ఇంతకుముందు మేము పెట్టాము 2011 ఫార్చునర్ వైట్ కలర్. అది పెట్టిన 48 అవర్స్ కల్లా డెలివరీ కూడా అయిపోయింది. ఆ వెహికల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 11,50,000 అలా పెట్టామండి. బట్ ఈ వెహికల్ వచ్చేసరికి అదర్ స్టేట్ వెహికల్ మేము తీసుకోవడం ఫస్ట్ టైం కాబట్టి 7,20,000కి ఈ వెహికల్ చెప్పడం జరుగుతుందండి. మీరు ఎవరన్నా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి కాల్ చేయండి. దీని గురించి పూర్తి అప్డేట్ నేను మీకు ఇస్తాను. సో అది ఫ్రెండ్స్, ఇంకొకసారి వెహికల్ గురించి చెప్తాను. 2011 టయోటా ఫార్చునర్ 4-wheel డ్రైవ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అయితే కనుక ఫుల్ ఇన్సూరెన్స్తో ఉంది, 5 లక్షల ఐడిబి వాల్యూతో ఉంది. 2 టైర్లు బాగున్నాయి, 2 టైర్లు బాగాలేదు. అదర్ స్టేట్ వెహికల్ అని మాత్రం మీరు ఏం కంగారు పడిన అవసరం లేదండి. వెహికల్ పక్కా డాక్యుమెంట్తో, పక్కా వెహికల్ ప్రూఫ్తో ఉన్నాయి. ఓకేనా సార్? సో ఇంకొక మాట చెప్తానండి మీకు, నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఎవరో ఏజెంట్ దగ్గరకో లేదంటే ఆర్టీ ఆఫీస్కి వెళ్ళనవసరం లేదండి. ఈ నేమ్ ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత, ఇన్సూరెన్స్ నేమ్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా మాకుంది. మీరు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ వెహికల్ సంబంధించి ఫైనాన్స్కి వెళ్ళినా ఫైనాన్స్ మేమే చేపిస్తాం, నేమ్ ట్రాన్స్ఫర్ అయినా మేమే చేపిస్తాం. ఈ వెహికల్కి ఓల్డ్ వెహికల్ ఫైనాన్స్ ఉంది అంటే దాని ఎన్ఓసి తెప్పించే బాధ్యత కూడా మాది. పూర్తి వివరాలతో నేను మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తానండి. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. లేదా ఇప్పటి వరకు మీరు నాకు మా ఛానల్ చూస్తూ మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు మీకు పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే ఈ వెహికల్ కూడా మనకి ఛానల్లో వెళ్తుందనే నమ్మకంతో ఈ వెహికల్ నేను మీకు ఛానల్లో చూపిస్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని కస్టమర్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.